ఈ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేసుకుందాం. ఆ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రాజు అండ్ రాము. సో, వీళ్ళిద్దరూ కూడా బీటెక్ లైఫ్ ఒకేసారి స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా డే 1 నుంచి జాన్ జిగిడి దోస్తులనమాట. సో, బట్ ఏమైందంటే డే 1లో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఇలా ఒక గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ ఏంటంటే మనం గ్రాడ్యుయేట్ అయ్యేలోపు ప్లేస్‌మెంట్ కొట్టాలి అని. సో, ఈ గోల్ చాలా బావుంది. చాలా మంచి గోలు. ఇద్దరు మంచి ఫ్రెండ్సు. అండ్ వీళ్ళిద్దరూ కూడా బాగా కష్టపడుతున్నారు. రాము క్వాలిటీస్ చూసుకున్నట్లయితే, రాము ఈస్ వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్, వెరీ గుడ్ ఇన్ టెక్నికల్ నాలెడ్జ్, వెరీ గుడ్ ఇన్ కోడింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ రాజు చూసుకుంటే మనోడు ట్రై చేస్తాడు గానీ, పాపం యావరేజ్‌గా ఉండేవాడు అకాడమిక్స్‌లో అండ్ టెక్నికల్ నాలెడ్జ్‌లో కూడా అంతంత మాత్రమే. కోడింగ్ నేర్చుకుందాం అని ట్రై చేసేవాడు. బట్ యూ నో యావరేజ్‌గా ఉండేవాడు. టెక్నికల్ నాలెడ్జ్‌లో వాటిల్లో. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ రాము ఎప్పుడు వాడి పని వాడు చూసుకునేవాడు బుద్ధిగా. ఎవ్వరి జోలికి వెళ్ళేవాడు కాదు. వాడి ప్రాజెక్ట్స్ మీద వాడు వర్క్ చేసుకునేవాడు. వాడి టెక్నికల్ నాలెడ్జ్ వాడు ఇంప్రూవ్ చేసుకునేవాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ రాజు ఎప్పుడు కూడా అందరితోని ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేసేవాడు. అందరితోని ఐడియాస్ షేర్ చేసుకునేవాడు. వాడి ఐడియాస్‌ని వాడు పంచుకునేవాడు. సో, ఇలా వెళ్ళిపోతుంది వీళ్ళ బీటెక్ లైఫ్. అండ్ అలాగే ఏదైనా సెమినార్ ఆపర్చునిటీ వచ్చినా, ఏదైనా వర్క్‌షాప్ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ రాజు చెయ్యి పైకెత్తి నేను పార్టిసిపేట్ చేస్తానని క్లాస్ అందరి ముందు వచ్చి లేదా సెమినార్ ఇవ్వడం గాని, ఏదన్నా లేదా కాలేజ్ ఈవెంట్స్‌లో వర్క్‌షాప్ చేయడం గాని ఇలా చేసేవాడు. ఇలా చేయడం వల్ల రాజుకి ఏమైందంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే రాజు అందరి ముందు సెమినార్ చెప్పినప్పుడు నవ్వుల పాలయ్యేవాడు. ఇన్‌ఫాక్ట్ పచ్చిగా చెప్పాలంటే అమ్మాయిలు కూడా వాడిని చూసి నవ్వేవారు. ఈడి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఏంటి? ఈడేంటి ఇలా చెప్తున్నాడని చెప్పి. ఇవన్నీ చూసి రాము గాడు ఇంక అసలు ఎళ్ళకూడదు మనం సెమినార్ ఇవ్వకూడదు ఇలాంటియన్ని చెప్పి ఫిక్స్ అయిపోయాడు రాము. సో, రాజు కూడా లేదు మనం ఇంకొకసారి ట్రై చేద్దాం. మంచిగా మనం కూడా కమ్యూనికేట్ చేద్దాం అని చెప్పి ఈ ప్రాసెస్‌లో ఉన్నాడు. ఈలోగా 3-2లో ఉన్నప్పుడు ఒక కంపెనీ వీళ్ళ కాలేజ్‌కొచ్చింది ప్లేస్‌మెంట్స్ కోసం. అండ్ ప్లేస్‌మెంట్స్ ట్రస్ట్ మీ వాడు ఒక రూల్ పెట్టాడు. మినిమమ్ 70% ఉండాలి అని చెప్పి. సో, వీళ్ళిద్దరూ కూడా 70% క్వాలిఫై అయ్యారు. రాజుకి 75% ఉంది. అలాగే రాముకి ఆల్‌మోస్ట్ 95% ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఇంటర్వ్యూకెళ్లారు. వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ రూమ్‌లోకెళ్ళిన తర్వాత గెస్ వాట్ ఎవడు ప్లేస్ అయ్యాడో? ద ఆన్సర్ ఈస్ రాజు. ద ఓన్లీ రీజన్ దట్ హి ప్లేస్డ్ ఈస్ బికాస్ హి ఈస్ ఏబుల్ టు స్పీక్ అప్ అబౌట్ వాట్ హి డిడ్ ఇన్ హిస్ బీటెక్ లైఫ్. వాడు ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నాడో, వాడు ఏదైతే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడో లేదా చేస్తున్నాడో దాని గురించి బాగా కమ్యూనికేట్ చేశాడు. అండ్ అది బాగా చేయడం వల్ల ఆడు ప్రాజెక్ట్స్ గురించి బాగా మాట్లాడడం వల్ల ఓకే. మనోడికి టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రం ఉన్నా మనోడేదో ప్రయత్నిస్తున్నాడు. వీడి వల్ల అవుద్ది అని చెప్పి రాజు గాట్ ప్లేస్డ్. దిస్ ఈస్ ఎ స్టోరీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. ఎందుకు అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ లేకపోతే ఏ ఇండస్ట్రీ అయినా బతకడం కష్టం. అది ఐటీ ఇండస్ట్రీ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా, ఏ ఇండస్ట్రీకైనా వెళ్దాం అనుకుంటే లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నా, ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకున్నా దిస్ ఈస్ ద బేస్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌టెండ్ యువర్ ఐడియాస్ టు ది అదర్ పర్సన్ యూ విల్ డెఫినెట్‌లీ ఫెయిల్. సో, దట్స్ వై దట్ మచ్ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ వై I am making this video so that it will be helpful for స్టూడెంట్స్ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇందులో 4 టెక్నిక్స్ ఈ వీడియోలో నేను చెప్పా. ఈ 4 టెక్నిక్స్ కూడా నేను నా బీటెక్ లైఫ్‌లో యుటిలైజ్ చేసుకున్నాను. అండ్ యుటిలైజ్ చేసుకోవడమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశా. దాన్ని ప్రాక్టీస్ చేశా. దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అప్ ఇన్ ఇంటర్వ్యూస్. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అప్ ఇన్ మీటింగ్స్. ఐఎమ్ ఏబుల్ టు గివ్ వర్క్‌షాప్స్. ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూట్యూబ్ వీడియోస్. ఈ టెక్నిక్స్ వాడా. సో, ఈ టెక్నిక్స్ గాని మీరు కన్సిస్టెంట్‌గా ఫాలో అయితే ఐఎమ్ ష్యూర్ డెఫినెట్‌లీ యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. సో, లెట్స్ గో అండ్ డిస్కస్ అబౌట్ టెక్నిక్స్. సో, టెక్నిక్ నంబర్ 1 వచ్చేసి మిర్రర్ ప్రాక్టీస్. ఇది వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా ఇట్స్ ఎ వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్. ఇట్ కంప్లీట్‌లీ చేంజెస్ ద వే యూ స్పీక్. ఈ టెక్నిక్‌లో మీరేం చేస్తారంటే మిర్రర్ ముందుకు వెళ్లి 5 మినిట్స్ మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇట్ కుడ్ బి యువర్ ఫేవరెట్ ఫుడ్. ఇట్ కుడ్ బి యువర్ ఫేవరెట్ రెస్టారెంట్. ఇట్ కుడ్ బి యువర్ ఫ్యూచర్ గోల్స్. ఏదో ఒక టాపిక్ తీసుకొని ఇంగ్లీష్‌లో మీతో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఏం జరుగుతుందంటే యూ విల్ అబ్జర్వ్ హౌ యూ ఆర్ స్పీకింగ్. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది? లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇవన్నీ మీకు చాలా క్లియర్‌గా తెలుస్తాయి. ఎప్పుడైతే మీకు క్లియర్‌గా తెలిసాయో నెక్స్ట్ టైమ్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ టైమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. అలా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళిపోతారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్‌లో మీరు చూసుకున్నట్లయితే నేను బీటెక్ కాలేజ్‌లో ఉన్నప్పుడు రేపు పొద్దున్న ఏదైనా ప్రెజెంటేషన్ ఉంది అంటే మిర్రర్ ముందు ఆ ప్రెజెంటేషన్ ముందు నాకు నేను చెప్పేసుకునేవాడిని. ఇలా చెప్పుకోవడం వల్ల ఏం జరిగేదంటే నన్ను నేను చూసుకుంటున్నాను ఫస్ట్. నన్ను చూసే ముందు నన్ను నేను చూసుకుంటున్నా. సో, అలా చూసుకోవడం వల్ల ఏమైంది? నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యేది. ఎక్కడ బ్రేక్స్ తీసుకోవాలి? ఏ పాయింట్ ఎక్కడ మాట్లాడాలి? ఇవన్నీ కూడా నాకు క్లారిటీ వచ్చేసిద్దనమాట. సో, దిస్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్ విచ్ కెన్ డెఫినెట్‌లీ ట్రాన్స్‌ఫార్మ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ది నెక్స్ట్ లెవెల్. అండ్ కమింగ్ టు ది టెక్నిక్ నంబర్ 2. దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్ టెక్నిక్ నన్నడిగితే. రికార్డ్ యువర్ సెల్ఫ్. ఇట్ కుడ్ బి ఫోన్‌లో రికార్డర్ యాప్ ఓపెన్ చేసి మాట్లాడతారా? లేకపోతే ఫోన్ రికార్డింగ్ అయితే ఇంకా బెస్ట్.
రికార్డ్ చేసుకోండి. మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని రికార్డ్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందది. ఎందుకంటే ఆ రికార్డింగ్‌లో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఈ రికార్డింగ్‌లో ఏం మాట్లాడతారు? ఈ రికార్డింగ్‌లో సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. సింపుల్ హెచ్ఆర్ క్వెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. వేర్ డు యూ వాంట్ టు సీ యువర్‌సెల్ఫ్ ఇన్ ది నెక్స్ట్ 5 ఇయర్స్? ఇలాంటి సింపుల్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఎప్పుడైతే ఫస్ట్ టైము రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ వీడియో మీరు చూస్తే మీకు ఫస్ట్ ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. ఏంటి ఇంత దారుణంగా ఉందని. ఎందుకంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుస్తది. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుస్తది. ఎక్కడ బ్రేక్స్ వస్తున్నాయో తెలుస్తది. దాని ద్వారా నెక్స్ట్ టైమ్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారు. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అన్నమాట. మీరు బాగా ఇక్కడేంటంటే మనం రివ్యూ చేయాలి బాగా. ఎక్కడ బ్రేక్స్ తీసుకుంటున్నాం, ఎక్కడ అంటున్నాం, ఎక్కడ లేకపోతే అని అంటున్నాం, ఎక్కడ బ్రేక్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ మీకు చాలా క్లియర్‌గా అర్థమయ్యేది ఒక్క రికార్డింగ్ వల్లే. సో, దిస్ ఈస్ అ గేమ్ చేంజర్ టెక్నిక్. ఫాలో ఇట్. ఎక్కడి నుంచి మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను తీసుకుంటే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానెల్‌లో 100+ వీడియోస్ చేసున్నా. ఓన్లీ ఇంగ్లీష్‌లోనే. సో, ఇదివరకు నేను ఇంగ్లీష్‌లో వీడియోస్ చేసేవాడిని. సో, ఇప్పుడేంటంటే తెలుగుకి షిఫ్ట్ అయ్యా. బికాజ్ ఐ వాంట్ టు హెల్ప్ తెలుగు స్టూడెంట్స్ అని జెప్పేసి. సో, నాకేంటంటే ఫస్ట్ వీడియో మీరు చూస్తే మీరు భయపడిపోతారు. ఏంటి ఇంత దారుణంగా ఉందని. సో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చాలా ఇంప్రూవ్ అయ్యా. ఎందుకు? బికాజ్ ఐ యామ్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. సో, ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా అలా చేస్తూ ఉన్నామో యూ విల్ డెఫినైట్‌లీ ఇంప్రూవ్. సో, దిస్ ఈస్ అబౌట్ టెక్నిక్ నంబర్ 2. టెక్నిక్ నంబర్ 3 వచ్చేసి యువర్ అవుట్‌పుట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్‌పుట్. నువ్వు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఉన్నావు అంటే ఇట్స్ బికాస్ యూ ఆర్ టేకింగ్ గుడ్ ఇన్‌పుట్. ఈ గుడ్ ఇన్‌పుట్ తీసుకోవడం వల్ల నువ్వు ఏం చేస్తావు అవుట్‌పుట్‌లో కమ్యూనికేషన్స్ ప్రాక్టీస్ చేస్తావు. ఈ స్కిల్స్ ఇప్పటి వరకు 2 టెక్నిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? మిర్రర్ టెక్నిక్ ఒకటి, రికార్డింగ్ యువర్ సెల్ఫ్ టెక్నిక్ ఒకటి. ఈ 2 టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తావు. దట్ ఈస్ యువర్ అవుట్‌పుట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్‌పుట్ ఏదన్నా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ అనుకో, లేదా ఏదైనా జోక్ ఏసే రీల్ అనుకో. నీ అవుట్‌పుట్ కూడా నీ ఇన్‌పుట్‌కి తగ్గట్టే ఉంటది. సో, ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ ఇన్‌పుట్స్ ఏమై ఉండాలి? నీ ఇన్‌పుట్స్ ఇక్కడ మంచి మంచి ఇంటర్వ్యూస్ ఉండాలి. లేదా మంచి మంచి పాడ్‌కాస్ట్‌లు చూడాలి. ఇంకా ఇంగ్లీష్ మూవీస్ చూడాలి. సో, ఎప్పుడైతే ఈ 3 నీ బ్రెయిన్‌కి ఇన్‌పుట్ అయ్యాయో, నీ అవుట్‌పుట్ కూడా మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఇన్ దిస్ టెక్నిక్ నంబర్ 3. మేక్ ష్యూర్ యువర్ ఇన్‌పుట్ ఈస్ కరెక్ట్. ఇన్‌పుట్స్ ఏంటి? ఇంటర్వ్యూస్, పాడ్‌కాస్ట్, ఇంగ్లీష్ మూవీస్. ఈ 3 నీ బుర్రకెక్కించుకుంటే నీ అవుట్‌పుట్ కూడా మంచిగా అర్థమవుతది. మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, దిస్ ఈస్ టెక్నిక్ నంబర్ 3. టెక్నిక్ నంబర్ 4 స్పీక్ స్లో, సౌండ్ స్మార్ట్. నేను ఇదొక చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటంటే ఇనీషియల్‌గా నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడేవాడిని ఇంగ్లీష్‌లో. సో, ఫాస్ట్‌గా మాట్లాడేస్తే అదే ఫ్లూయెన్సీ అనుకునేవాడిని. బట్ దట్స్ కంప్లీట్‌లీ రాంగ్ అజంప్షన్. ఫాస్ట్‌గా మాట్లాడడం వల్ల 2 డిసడ్వాంటేజ్‌లున్నాయి. ఒకటి నీకు టెన్షనొస్తది. 2 మోస్ట్ ఇంపార్టెంట్ పక్కనోడు నీకు అటెన్షన్ పే చేయడు. పక్కనోడు నీకు అటెన్షన్ పే చేయకపోతే దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. అసలు నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటే దేనికి? పక్కనోడు అటెన్షన్ రావడానికి, పక్కనోడు నువ్వు వినేలా చేయడానికి. సో, అదే ఫెయిల్ అయినప్పుడు ఇంక దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కదా! సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ స్లోగా మాట్లాడడానికి నేను ఒక ట్రిక్ తెలుసుకున్నాను. అదేంటంటే ఎవ్రీ సెంటెన్స్ తర్వాత 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. సో, 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తే ఏంటంటే ఫస్ట్ నువ్వు నర్వస్‌గా ఫీల్ అవ్వు. నెక్స్ట్ ఏంటంటే పక్కనోడు నీ మాట వింటాడు. ఓకే. ఈడేదో చెప్తున్నాడు విందాం అని చెప్పి వింటాడు. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ హెల్ప్డ్ మీ ఎ లాట్. సో, ఐ హోప్ ఈ టెక్నిక్స్ 4 కూడా మీకు చాలా బాగా అర్థమైందనుకుంటా. సో, వీడియో ఎండ్‌కొచ్చేసాం కాబట్టి మనం ఏవైతే టెక్నిక్స్ డిస్కస్ చేసామో ఒకసారి రివైజ్ చేద్దాం. టెక్నిక్ నంబర్ 1 వచ్చేసి మిర్రర్ ప్రాక్టీస్. సో, జనం మిమ్మల్ని చూసే ముందే మిమ్మల్ని మీరు మిర్రర్‌లో చూసుకొని మీరు ఎక్కడైతే లాగ్ అవుతున్నారో, మీకు ఎక్కడైతే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారో, లేదా బాడీ లాంగ్వేజ్ లేదా ఐ కాంటాక్ట్ ఇవన్నీ పెంచుకోవాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు మిర్రర్‌లో బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో థట్ యూ విల్ బీ బెటర్ వైల్ కమ్యూనికేటింగ్ ఇన్ ది రియల్ సినారియోస్ లైక్ సెమినార్స్ ఆర్ ప్రెజెంటేషన్స్. అండ్ టెక్నిక్ నంబర్ 2 వచ్చేసి రికార్డ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే రికార్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే తప్పులు వెళ్తున్నారో, ఎక్కడైతే క్లారిటీ మిస్ అవుతుందో, ఎక్కడైతే బ్రేక్స్ వస్తున్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ రికార్డింగ్‌లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ టెక్నిక్ నంబర్ 3 వచ్చేసి యువర్ అవుట్‌పుట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్‌పుట్. సో, ఇక్కడ మీ ఇన్‌పుట్ ఆల్వేస్ మీ పాడ్‌కాస్ట్, మీ ఇంగ్లీష్ మూవీస్ లేదా గుడ్ ఇంటర్వ్యూస్. సో, ఈ 3 ఎప్పుడైతే మంచి మంచి సినిమాలు, మంచి మంచి ఇంటర్వ్యూస్, మంచి మంచి పాడ్‌కాస్ట్ ఎప్పుడైతే చూసారో యూ విల్ బీ గెట్టింగ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ టు స్పీక్ అప్ అండ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ టెక్నిక్ నంబర్ 4 వచ్చేసి స్పీక్ స్లో, సౌండ్ స్మార్ట్. సో, ఎప్పుడైతే నెమ్మదిగా మాట్లాడండి క్లారిటీ పెరుగుతుంది. సో దట్ ముఖ్యంగా పక్కనోడు మిమ్మల్ని వింటాడు. సో దట్ ద కమ్యూనికేషన్ బికమ్స్ వెరీ గుడ్. So these are the techniques which helped me to become a good communicator. So I hope this helped you a lot. Thank you for watching.